హిందూపురం పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి పెద్దిరెడ్డిల పర్యటనలతో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఇద్దరు నేతలు ఒకేసారి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అటు హ్యాట్రిక్ పై కన్నేసిన బాలకృష్ణ, ఇటు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్న పెద్దిరెడ్డి. ఈ ఇద్దరు నియోజకవర్గంలో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది పెద్దిరెడ్డి. ఇక 3 రోజుల పాటు హిందూపురంలో పర్యటించనున్నారు ఆయన. తొలి రోజు టీడీపీకి బాగా పట్టున్న లేపాక్షి మండలంపై ఫోకస్ పెట్టారు. ఇందులో స్థానిక సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ద్వితీయ శ్రేణి నాయకుల ఇబ్బందులు కూడా పరిష్కరించే దిశగా పెద్దిరెడ్డి అడుగులు వేస్తున్నారు. మరోవైపు టీడీపీలో బలంగా ఉన్న నాయకుల గురించి కూడా ఆరాధిస్తున్నారు. పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టడాన్ని గమనించిన బాలయ్య కూడా 3 రోజుల పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు. నెల రోజుల వ్యవధిలోనే 2 సార్లు వచ్చి పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2014-2019 ఎన్నికల్లో గెలిచిన బాలకృష్ణ హ్యాట్రిక్ పై కన్నేశారు. రైట్, హిందూపురం పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి పెద్దిరెడ్డిల పర్యటనలతో నియోజకవర్గాల్లో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఇద్దరు నేతలు ఒకేసారి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏ విధమైనటువంటి పర్యటనలు జరుగుతున్నాయి? సో ఎలా ఉండబోతుందంటారు? అక్షయ, మరో 100 రోజుల్లో ఎన్నికలు వస్తాయన్న నేపథ్యంలోనే హిందూపురంలో పొలిటికల్ వేడి రాజుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం హిందూపురం కేంద్రంగానే ఇటు వైసీపీ, టీడీపీ రాజకీయాలు వేడెక్కిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడవచ్చు, మనం హిందూపురంలోని జేవేస్ ఫంక్షన్ ఉన్నాం. జేవేస్ ఫంక్షన్లో కార్యకర్తలు, హిందూపురం రూరల్కి సంబంధించిన కార్యకర్తలతో బాలకృష్ణ సమావేశమయ్యారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు సమావేశాలు జరుగుతున్నాయి. పంచాయతీల వారుగా కార్యకర్తలు ఒక్కొక్కరుగా పిలిపించి బాలకృష్ణ మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతోంది. మరోవైపు ఇప్పటికే గత 10 రోజుల క్రితం చిలమత్తూరు, లేపాక్షి మండలాలకు సంబంధించి పంచాయతీ కార్యదర్శితో రివ్యూ చేసిన బాలకృష్ణ తాజాగా ఇవాళ జేవేస్ ఫంక్షన్లో హిందూపూర్ రూరల్ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇన్ఛార్జ్ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి కూడా హిందూపురంలోనే మకాం వేశారు. హిందూపురంలో ప్రధానంగా ఏదైతే ఉందో కొద్దిసేపు క్రితమే చౌలూరులో సభ ముగించుకొని సంతే బిందెలలో సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి చేస్తున్న కామెంట్స్ చూస్తే ఒక హార్ట్ కామెంట్స్ చేశారని చెప్పవచ్చు. హిందూపురం సంబంధించి 40 ఏళ్ళుగా టీడీపీ ప్రభుత్వం గెలుస్తున్నప్పటికీ చేసిన అభివృద్ధి శూన్యమని చెప్పి వారు స్పష్టంగా కొద్దిసేపు క్రితం మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. అలాగే బీసీకి సంబంధించి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శాంతా బీసీనే అనే, దీపికా కూడా బీసీనే, 2 హిందూపురంలో బీసీలకు ఇచ్చిన ఘనత వైసీపీకి దక్కుతుందని చెప్పిన పరిస్థితి ఉంది. 40 ఏళ్లలో హిందూపురం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేస్తారో టీడీపీ వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు బాలకృష్ణకు సంబంధించి 3 రోజుల పాటు కార్యకర్తలు ఎదుర్కొంటున్న కష్టాలపైన తెలుసుకునే ప్రయత్నం చేయగా తాజాగా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి మాత్రం బాలకృష్ణ హ్యాట్రిక్ విజయానికి ఎలా బ్రేక్ వేయాలని చెప్పి చూస్తున్న పరిస్థితిని, ఎలా బ్రేక్ వేయాలి, ఎలా కట్టడి చేయాలి, వైసీపీ జెండా ఎలా ఎగరవేయాలని చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం బాలకృష్ణకు సంబంధించి రివ్యూల పైన మాట్లాడడానికి మన వద్ద వైసీపీకి సంబంధించిన నాయకులు, టీడీపీకి సంబంధించిన నాయకులు వాళ్ళు అడిగి చూస్తారు. ఎటువంటి రివ్యూలు జరుగుతాయి, ప్రధానంగా కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారు? నందమూరి బాలకృష్ణ గారు 3వసారి హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా అత్యధిక మెజారిటీతో గెలవాలనే లక్ష్యంతోనే పంచాయతీ వారీగా సమీక్షలు చేస్తున్నారు. కార్యకర్తలు వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించి రాబోయే ఎన్నికలు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని మీరు ప్రధానంగా బాలయ్య దృష్టికి తీసుకెళ్ళారు? వైఎస్ఆర్ ప్రభుత్వం అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, కార్యకర్తలకు ఇబ్బందులు పెట్టిన విషయాల మీద గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏ విధంగా అయితే గ్రామాల్లో కార్యకర్తలు హింసించారో, వేధించారో వాటి మీద సమీక్ష చేస్తున్నారు. ఇవాళ ఏ కాన్ఫరెన్స్ జరుగుతుంది, రేపు ఏం కాన్ఫరెన్స్ జరుగుతుంది? ఈరోజు హిందూపూర్ రూరల్ మండల్ సమీక్ష సమావేశం జరుగుతుంది. పంచాయతీల వారిగా పూలకుంట, గోళ్లాపురం, చౌలూరు, కిరికేర అన్నీ జరుగుతున్నాయి. ఏదైతే ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు చెప్తున్న దాని ప్రకారము లోకల్గా అధికారం వచ్చాం, వైసీపీ అధికారం వచ్చి 4 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పి దానిపైన ప్రధానంగానే బాలకృష్ణ కార్యకర్తలు అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ ఏదైతే ఉందో ఈ స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ, మరోవైపు ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి పర్యటనతో ఒక్కసారి హిందూపురం రాజకీయం వేరు రాసుకుందని చెప్పొచ్చు.
హిందూపురం నుంచి కెమెరా సుదర్శన్ శ్రీనివాస్ ఎన్టీవీ. ఓకే శ్రీనివాస్.